ఇటువంటి సమయంలో, ఇంత కీలకమైన సమయంలో చంద్రబాబు నాయుడు ప్రతిరోజు ఏం మాట్లాడుతున్నాడో మీరు మీడియాలో చూస్తున్నారు. ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు. ఇంత బాటంగా తెలంగాణ మీద ఇంత విషం జిమ్ముతుంటే ఇంకా ఆ పార్టీ జెండాలు మోసుకుంటే ఇంకా దానిలో ఉంటారా, లేదా తెలంగాణ బిడ్డలుగా తెలంగాణ ఉద్యమంలో కలిసి వస్తారా అనేది తక్షణం నిర్ణయం తీసుకోవాలి తెలంగాణ తెలుగుదేశం నాయకులు. ఈ గడ్డ మీద పుట్టి తల్లుపాలు దాగి రొమ్ముకు తినట్టు చేయొద్దు. ఈ గడ్డకు వ్యతిరేకంగా విషం చిమ్ముతున్న చంద్రబాబు నాయుడు పాదాల దగ్గర పడి ఉండొద్దు. అంత కర్మ మీకేం అవసరం లేదు. కాబట్టి వెంటనే పౌరుషములందరూ కూడా తక్షణం రాజీనామా చేసి బయటకు రావాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అదే పద్ధతిలో ఇక జగన్మోహన్ రెడ్డి అయితే ఆల్రెడీ జెండా వీకేసుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు పోయి అవిశ్వాస తీర్మానం పెట్టి దేశవ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా తిరుగుతా ఉన్నాడు. అది అయిపోయింది, ఆ పార్టీ ఏం లేదు. కానీ ఇంకా ఎవరైనా తెలివితేటలు ఆ పార్టీలో ఉంటే చరిత్రహీనులు కాకండి, ఆ పార్టీ నుంచి బయటికి రాండి అని కూడా నేను పిలిపిస్తా ఉన్నాను. ఇది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. ఆంధ్ర నాయకత్వం కూడా ఇప్పటికైనా ఆలోచన చేసుకోవాలి. ఇంకా ఈ పిచ్చి ప్రయత్నాలు మానుకొని ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏం కావాలనో ఆలోచించుకోవాలి. ఈ సమయంలో ఎవ్వరు ఆపినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆగేది కాదు.